సితారా స్టోరీస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోడలు కూతురు 3వ భాగం. సత్యమూర్తి ఇంటికి పెళ్లి చూపులకొస్తారు జగన్నాథం, రాజ్యలక్ష్మి, అర్జున్. ఇంటికొచ్చిన తర్వాత ఒకరికి ఒకరు పరిచయాలు చేసుకుని అందరూ హాల్లో కూర్చుంటారు. ఆ ఇంటిని వాళ్ళు చేస్తున్న మర్యాదల్ని చూస్తున్న రాజ్యలక్ష్మి మనసులో ఇలా అనుకుంటుంది. అబ్బో, ఈ ఇల్లు, వీళ్ళ మర్యాదలు, అమ్మాయి కూడా అందంగానే ఉంది. చూస్తుంటే అమ్మాయికి కూడా కట్న కానుకలు బాగానే ఇచ్చేటట్టున్నారే. ఏదోలాగా ఈ సంబంధం ఖాయం చేసుకుని తీరాలి. తన ఎదురుగా ఉన్న ధరణిని చూడగానే చాలా బాగా నచ్చేస్తుంది అర్జున్కి. మా అబ్బాయి అని చెప్పడం కాదు గాని చాలా మర్యాదస్తుడు. ఏ విధమైన చెడు అలవాట్లు లేవు తమ్ముడు గారు. మాకున్న ఒక్క అమ్మాయికి పెళ్లి చేసి తనకివ్వాల్సిన మొత్తం కట్న కానుకలు, లాంఛనాలన్నీ పెట్టేశాం. ఇక మా అమ్మాయికి పెట్టే పని లేదు. ఉన్న ఆస్తి మొత్తం మా అబ్బాయికేనండి అంటూ కొద్దిసేపు ఒకరి గురించి ఒకరు ఇరువైపులా మాట్లాడుకున్న తర్వాత రాజ్యలక్ష్మి ఇలా అంటుంది. మీ అమ్మాయి, మీ కుటుంబం మాకు బాగా నచ్చింది తమ్ముడు గారు. రేపటి వరకు మేము మా బంధువుల ఇంటి దగ్గరే ఉంటాం. మీరు ఆలోచించుకొని ఏదో ఒక కబురు చేస్తే మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోతారు జగన్నాథం, రాజ్యలక్ష్మి, అర్జున్. వాళ్ళు వెళ్ళిపోయాక పెళ్లికొడుకు గురించి ఇలా అంటుంది లలిత. ఏవండి, అబ్బాయి మొహం కలగానే ఉంది కానీ కాస్త రంగు తక్కువలా ఉన్నాడు. మన అమ్మాయికి ఈడు జోడు బాగోదేమో. రంగు ఏమన్నా కొరుకు తింటామా లలిత? అబ్బాయి గుణము, కుటుంబం మనకి ముఖ్యం గాని. ఏమంటావు సత్యం? మాకెలా ఉన్నా అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చాలి కదా పిన్ని. అన్నీ ఆలోచించుకొని కబురు చేద్దాం అని సత్యమూర్తి చెప్పటంతో పార్వతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మా ధరణి, అబ్బాయి నీకు నచ్చాడా? నీకు నచ్చితే తర్వాత ఆ కుటుంబం గురించి ఎంక్వైరీ చేస్తాను. మీ ఇష్టమే నా ఇష్టం నాన్న. నాకేది మంచిదో నాకన్నా మీకే బాగా తెలుసు కదా అని ధరణి అనటంతో సరే, అబ్బాయి మంచివాడంటున్నారు, జాబ్ ఉంది, వీళ్ల గురించి కొంచెం బయట కూడా ఆరా తీసి మన నిర్ణయం చెప్దాం అనుకున్న సత్యమూర్తి తనకున్న పరిచయాల ద్వారా కొంతమందిని ఎంక్వైరీ చేస్తాడు. కానీ అవతలి వాళ్లకు కూడా రాజ్యలక్ష్మి వాళ్ల గురించి సరిగ్గా తెలియకపోవటం వల్ల మంచి కుటుంబమే అన్నట్టుగా చెప్తారు. మరోపక్క వాళ్ల గురించి పూర్తిగా తెలిస్తే ఈ సంబంధం కూడా ఎక్కడ చెడిపోతుందోనని కంగారు పడుతూ మళ్లీ సత్యమూర్తికి కాల్ చేస్తుంది రాజ్యలక్ష్మి. తమ్ముడు గారు, నేను రాజ్యలక్ష్మిని. నేనే ఫోన్ చేస్తున్నందుకు ఏమి అనుకోకండి. సంబంధం గురించి ఏం ఆలోచించుకున్నారు? మా అబ్బాయికి, మాకు మీ కుటుంబం చాలా బాగా నచ్చేసింది. మా అమ్మాయికి ఎలాగో పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయింది. మీ అమ్మాయిని మా అమ్మాయిలా చూసుకుంటాం. ఇంట్లో పని చేయడానికి 2 పని మనుషులు కూడా ఉన్నారు. ఏ కష్టము లేకుండా చూసుకుంటాం అంటూ సత్యమూర్తి వాళ్ళు ఎక్కువ ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా ఈ పెళ్లి చేస్తే అమ్మాయి సంతోషంగా ఉంటుందనుకునే విధంగా సంబంధం కుదుర్చుకునేలా తొందరపెడుతుంది రాజ్యలక్ష్మి. సాయంత్రం వరకు మీకు ఫోన్ చేస్తాను అక్కయ్య గారు అని ఫోన్ పెట్టేసి విషయం అంతా లలితకు చెప్తాడు సత్యమూర్తి. అంతగా కోరి అమ్మాయిని చేసుకుంటానని వస్తున్నారు కాబట్టి ఈ సంబంధం చేస్తే మంచిదేమోనండి. సరే, అలాగే చేద్దామని సత్యమూర్తి కూడా నిర్ణయించుకొని రాజ్యలక్ష్మి వాళ్లకు ఫోన్ చేసి మంచి ముహూర్తం చూసి అర్జున్కి, ధరణికి పెళ్లి జరిపిస్తారు. ఏమేవ్, అబ్బాయి పెళ్లి ఏ ఆటంకం లేకుండా అయిపోయింది కదా. ఏకనైనా ఆ టెన్షన్ వదిలేసి కాస్త తేలికబడు. మధ్యలో ఎవరొచ్చి ఏ పొల్లేసి పీటల వరకు వచ్చిన పెళ్లిని చెడగొడతారేమోనని భయపడ్డాను. అమ్మయ్య, అలా ఏం జరగలేదు. అందుకేగా మరి ఎవరికీ ఆ అవకాశం ఇవ్వకుండా వియ్యంకుల వాళ్ళని అంత తొందరపెట్టి పెళ్లి జరిపించేశాం. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలనేది సామెత ఉంది. నా కొడుక్కి నేననుకున్న దానికంటే ఎక్కువ కట్నంతోనే ఎలాగోలా పెళ్లి చేసేశాను. అలా చూడండి, తను అడిగినంత ఆడపడిచి కట్నం రావడంతో మన హేమ మొహం కూడా ఆనందంతో వెలిగిపోతుంది అనుకుంటూ పెళ్లితంతు ముగియటంతో మండపం నుండి అందరూ సత్యమూర్తి ఇంటికి వెళ్తారు. కూతురుని అత్తారింటికి సాగనంపుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు ధరణి తల్లి, తండ్రి, లలిత, సత్యమూర్తి. ధరణి కూడా అమ్మా నాన్నని పట్టుకుని ఏడుస్తుంది. అన్నయ్య గారు, మీ అమ్మాయి గురించి మీరేం బాధపడకండి. ఇక ఇప్పుడు నా కూతురైనా కోడలైనా మీ అమ్మాయే కదా. మా కోడలంటే మా ఇంటి మహాలక్ష్మి. తనని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం. మీరు నిశ్చింతగా ఉండండి. తను మా ఇంట్లో సంతోషంగా ఉంటుంది అని వాళ్ళకి ధైర్యం చెప్తారు. సరే అన్నయ్య గారు, మేము బయట కారు దగ్గర ఎదురు చూస్తూ ఉంటాము. మీరు అమ్మాయిని తీసుకుని రండి
అని రాజ్యలక్ష్మి సత్యమూర్తి ఇంటి బయట కారు దగ్గరికి వెళ్ళిపోతారు. అర్జున్ కారులో కూర్చుని ఉంటాడు. హేమా, మీ అన్నయ్య చాలా అదృష్టవంతుడు. లేటుగా పెళ్ళైనా బూరెల బుట్టలో పడ్డాడు. అమ్మాయి వాళ్ళు బాగా డబ్బు, మంచి పలుకుబడి ఉన్నవాళ్ళట. ఇవన్నీ మీకెలా తెలుసండి? ఈ గ్యాప్లో ఈ ఊరి వాళ్ళని పరిచయం చేసుకుని అడిగి గనుక్కున్నాలేవోయ్ మీరు మామూలు కాదు. అయితే అదృష్టం మా అన్నయ్యది కాదు, మనది అనుకుంటూ దీపక్ హేమ ఇద్దరూ నవ్వుకుంటారు. అమ్మా ధరణి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మీ అత్తగారు వాళ్ళు చాలా మంచివారు. మీ ఆడపడుచు కూడా బాగా కలుపుగోలు మనిషిలానే ఉంది. ఒక్కడే కొడుకు కాబట్టి తోటి కోడళ్లతో మనస్పర్ధలు వస్తాయన్న భయం కూడా లేదమ్మా. అత్తింటి వాళ్ళందరితో మర్యాదగా నడుచుకుంటూ పుట్టినింటికి మెట్టినింటికి మంచి పేరు తీసుకురావాలమ్మా ధరణి. అవునక్క, నీకక్కడి తోటి కోడల పోర్లేదు, ఇక నుండి నాకిక్కడ నీ పోరుండదు. ఓరేయ్, నిన్ను చూడమ్మా వాడేమంటున్నాడో. మీరెంత తిట్టుకున్నా కొట్టుకున్నా ఈ ఒక్కరోజే. ఆ తర్వాత ఈ చిన్న చిన్న సరదాలు ఇక మీకు దొరకవు. ఆ మాటకి అక్కా తమ్ముడు ఇద్దరూ బాధగా మొహం పెడతారు. అక్క, మీ అత్తగారింట్లో నీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే నీ తమ్ముడికి చెప్పకుండా ఉండకూడదు. ఇప్పటి వరకు అక్క మీద చిన్న పిల్లలా కలబడ్డావు. ఇంతలోనే పెద్దరికం వచ్చేసిందారా నీకు? అదే కదా మరి అక్క తమ్ముళ్ళ అనుబంధం అంటే. నీ మంచితనంతో సహనంతో అత్తింట్లో అందరితో కలిసిమెలిసుంటే అత్తింట్లో ఉన్నా గాని పుట్టింట్లో ఉన్నట్టే ఉంటుంది ధరణి. అలాగేనమ్మా నాన్న, మీరు చెప్పినవన్నీ తూచా తప్పకుండా పాటిస్తాను. సరే సరే, ఆలస్యం అవుతుంది. అల్లుడు గారు వాళ్ళు మన కోసం బయట ఎదురు చూస్తున్నారు. ఇక పదండి అని ధరణిని కారెక్కించి అత్తారింటికి పంపిస్తారు. అందరి ఆడపిల్లలాగానే ధరణి కూడా అందమైన కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ అత్తగారింట్లో అడుగు పెడుతుంది. అమ్మా ధరణి, నువ్వేం భయపడకో. మీ పుట్టింట్లో ఎలాగున్నావో ఇక్కడ కూడా అంతే. నీకు నచ్చినట్టుగా ఉండు. నీ కడ్లు చెప్పేవాళ్ళెవ్వరూ లేరు. అలాగే అత్తయ్యగారు అని భర్తతో తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఏంటమ్మో, ఇంట్లో అడిగి పెట్టి పెట్టగానే నీ కోడలికి ఫుల్ స్వేచ్ఛ ఇచ్చేస్తున్నావు. కొంపతీసి కొత్త కోడలి మాయలో పడిపోయావా ఏంటి? అంతలేదు. ఈ రాజ్యం ఎవరి మాయలో పడదు. ఎవరైనా నా మాయలో పడాల్సిందే. పాపం వచ్చిన మొదటి రోజు నుండే అత్తగారి పెత్తనం చేసి భయపెడితే ఎలా హేమా? కొన్ని రోజులు పోనివ్వు. ఏంటి హేమా, మా అత్తయ్య గారి గురించి తెలిసి కూడా అంత తక్కువ అంచనా వేస్తున్నావా అంటూ అందరూ నవ్వుకుంటారు. ఏవండి, ఇంత మంచి కుటుంబానికి కోడలిగా వస్తానని నేను అస్సలు అనుకోలేదు. నిజమా? అవునండి. నా స్నేహితులు పుట్టింటికొచ్చినప్పుడు వాళ్ళ అత్తారింటి కష్టాలు చెబుతున్నప్పుడు చాలా భయపడేదాన్ని. భయపడేదానివా? ఎందుకు ధరణి? నేను ఎలాంటి ఇంటికి కోడలుగా వెళతానోనని. కానీ ఇప్పుడు ఆ భయం మొత్తం పోయిందండి. అత్తయ్య, మావయ్య, హేమ అందరూ నాకు చాలా బాగా నచ్చారు. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి మంచి కుటుంబం దొరకదు. మంచిది. అత్తింటిని అర్థం చేసుకుంటే కాపురం చేయడం చాలా ఈజీ. నువ్వు హ్యాపీగా ఉండు, నన్ను కూడా హ్యాపీగా ఉంచు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.